ఆకాశం నుంచి దిగిన మౌన సంకేతం. యుగాల క్రితం తిరుమల కొండలపై ఆకాశం ఒక్కసారిగా కంపించింది. దేవతలకే వినిపించే ఒక మౌన శబ్దం. ఆ శబ్దం వచ్చిన చోటే శ్రీమహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్న సంకేతం దాగుంది. 7వ ద్వారం, కనిపించని గర్భగుడి. తిరుమల ఆలయంలో 6 ద్వారాలే ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ నిజానికి 7వ ద్వారం ఉంది. అది భౌతికంగా కాదు, భక్తి శుద్ధి ఉన్నవారికే కనిపించే ద్వారం. వెంకటేశ్వర స్వామి మౌన తపస్సు. వెంకటేశ్వర స్వామి ఎందుకు మాట్లాడడు? ఎందుకు కళ్ళలో ఎప్పుడూ మౌనం ఉంటుంది? ఎందుకంటే ఆయన భూమి పాపాలను తనలోనే బంధించుకున్నాడు. ఆ మౌనం ఒక శాపం కాదు, మనకోసం చేసిన త్యాగం. నీలకంఠ శివుడి హెచ్చరిక. ఒక రాత్రి శివుడు స్వయంగా తిరుమలకు వచ్చాడు. ఆయన అన్నాడు, ఈ 7వ ద్వారం తెరుచుకుంటే కాలమే వెనక్కి నడుస్తుంది. అందుకే ఆ ద్వారం ఇప్పటికీ మూగగా ఉంది. కలియుగాంతం, ద్వారం తెరుచుకునే రోజు. శాస్త్రాల ప్రకారం కలియుగాంతంలో ఒక నిజమైన భక్తుడి కన్నీరు ఆ 7వ ద్వారాన్ని తెరుస్తుంది. ఆ రోజు వెంకటేశ్వర స్వామి మాట్లాడతాడు. అది చివరి సందేశం. రహస్యం మనకే ఎందుకు తెలియదు? ఈ కథ శిలలపై లేదు, పుస్తకాలలో లేదు. కానీ భక్తి ఉన్న హృదయంలో మాత్రమే ఉంది. అందుకే ఈ రహస్యం ఇప్పటివరకు బయటకు రాలేదు.